ఎగ్జిమా అంటే ఏంటి? సో, దానికి ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? సో, వచ్చే ఫ్యూచర్‌లో దానికి ఎలాంటి చికిత్సా విధానాలు వచ్చే అవకాశం ఉంది? ఎగ్జిమా వచ్చేసి మల్టిపుల్ టైప్స్ ఉంటాయండి. ఇట్స్ నథింగ్ బట్ అలర్జీ. కొంతమందికి చిన్నప్పటి నుంచి బర్త్ నుంచి వచ్చేదాన్ని ఏటోపిక్ డర్మటైటిస్ అంటాము. కొంతమందికి ఏదైనా చిన్న డిటర్జెంట్ పడినప్పుడు వచ్చేదాన్ని కాంటాక్ట్ డర్మటైటిస్ అంటాము. సో, ఫస్ట్ ఎవరైనా దురద ఉన్న ప్యాచ్‌తో వస్తే దానికి ముందు కారణం చూసుకోవాలి. అది ముందర నుంచి ఉందా? జెనెటిక్‌గా ఉందా? వాళ్ళకి వేరే అలర్జీస్ ఉన్నాయా? ఆర్ ఏదైనా ముట్టుకున్నప్పుడే అలర్జీ వస్తుందా? కారణం చూసుకొని, ముట్టుకున్నప్పుడు వచ్చే కాంటాక్ట్ డర్మటైటిస్‌కి మనం ఆ కాంటాక్ట్ ఆపేసి ఆయింట్‌మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. ముందర నుంచి వచ్చే వాటికి ఫుడ్ అలర్జీ అవ్వచ్చు, ఎక్స్‌ట్రా బయట నుంచి టచ్ అయ్యేదాని అలర్జీ అవ్వచ్చు, ఆర్ బాడీ లోపల నుంచి అలర్జీ రావచ్చు. సో, ఆ కారణంని బట్టి, సివియారిటీని బట్టి దానికి మనకి టాబ్లెట్స్ ఉన్నాయి, యాంటీ అలర్జిక్ మెడికేషన్స్ ఉంటాయి. కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఈ మధ్యన వచ్చాయి. సో, బేస్డ్ ఆన్ ద సివియారిటీ మనం ట్రీట్ చేస్తాము. అంటే ఎగ్జిమాకి సంబంధించి ప్రారంభ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి? ఎగ్జిమా కూడా అదే అండి. ఇప్పుడు కొంతమందికి ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్‌లో చాలా దురదలు అండ్ కట్స్ వచ్చేసి చేతుల మీద అలా వస్తాయి. అలాంటప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఓకే, మీకు డిటర్జెంట్ అలర్జీ ఉంది అని చెప్పి గ్లౌస్ వాడుకోవడం మొదలుపెట్టి రెగ్యులర్‌గా మాయిశ్చరైజర్ వాడుకుంటూ ఉంటే ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది, పెరగకుండా ఉంటుంది. వేరేజ్ ఇప్పుడు పిల్లల్లో సంవత్సరం లోపు పిల్లల్లో కూడా కొంతమందికి డ్రై ప్యాచెస్ రావడం, లేదంటే రెడ్ ప్యాచెస్ రావడం ఫేస్ మీద, బాడీ మీద. అలాంటప్పుడు ఇమ్మీడియేట్‌గా ఓకే, వీళ్ళకి ఈ ఏటోపిక్ డర్మటైటిస్ ఉంది అని తెలిసి వాళ్ళకి అప్పుడు మనం పాల పదార్థాలు ఇవ్వద్దని చెప్తాము. బయట ఎస్పెషల్లీ కౌ మిల్క్ ఇవ్వద్దని చెప్తాము. ఈవెన్ కిడ్స్‌కి కూడా. సో, అలా కొన్ని ఫుడ్స్, కొన్ని నట్స్ అవాయిడ్ చేసుకొని రెగ్యులర్‌గా ప్రాపర్ మాయిశ్చరైజర్ చేసుకుంటూ అప్లై చేసుకుంటూ ఉంటే అప్పుడు అది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. సో, బేస్డ్ ఆన్ ద కాజ్ అండి. సో, మేడం యాస్ ఎ డాక్టర్‌గా చర్మ సౌందర్యాన్ని పెంచే టాప్ 5 ఫ్రూట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? బేసిక్‌గా ఎనీథింగ్ వెరీ కలర్‌ఫుల్ అండి. సో, పోమోగ్రానేట్, తర్వాత లెమన్, బేసిక్‌లీ సిట్రస్ మనకి ఇంపార్టెంట్. అండ్ క్యారెట్స్, నట్స్ అండ్ మనం ఇంటర్నల్‌గా తీసుకునేదైతే వాటర్. సో, ఇంకోటి మేడం యాక్చువల్‌గా చర్మానికి సంబంధించి కొంతమంది చల్లని స్నానం చేయడం బావుంటది అంటారు. కొంతమంది గోరువెచ్చని వాటర్ అంటారు. సో, యాక్చువల్‌గా ఎటువంటి అంటే ఏ వేడి నీళ్ళతో స్నానం చేయడం మంచిదా? చల్లని నీళ్ళతో స్నానం చేయడం మంచిదా? సైన్స్ ఏం చెప్తుంది? వేడి నీళ్ళైతే మంచిది కాదండి. ఎస్పెషల్లీ కొంతమంది బాగా కాలిపోయి వేడి నీళ్ళు పోసుకుంటారు. దానివల్ల స్కిన్‌లో ఉన్న స్వెట్ గ్లాండ్స్ అన్నీ డ్రై అయిపోతాయి. సో, స్కిన్ ఇంకా డ్రై అవుతుంది. గోరువెచ్చని నుంచి చల్ల నీళ్ళు, రూమ్ టెంపరేచర్ వాటర్ అది బెస్ట్ స్నానంకి. వేడి నీళ్ళైతే అసలు చేయకూడదు. సో, చల్లని వాటర్‌తో స్నానం చేసినప్పుడు అంటే మన శరీరంలో అంటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇప్పుడు ఈ ఐస్ ప్లంజెస్, ఐస్ బాత్స్ అన్నీ ద లేటెస్ట్ ట్రెండ్ కదండీ. సో, అది అంత చల్ల వాటర్ అని కాదు. రెగ్యులర్‌గా చేయడానికి కష్టం మనకి. బట్ బాగా వేడి నీళ్ళ వల్ల ఏంటంటే స్కిన్ ఎక్కువ డ్రై అవ్వడము అండ్ ఈ సూపర్ఫిషియల్‌గా ఈ పొరపోవడం, ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో, అలా కాకుండా మనకి కరెక్ట్‌గా రూమ్ టెంపరేచర్ వాటర్‌తో మనం స్నానం చేస్తే తేమ పోకుండా ఉంటుంది. అండ్ దాంతో పాటు ఈ తర్వాత ఏమన్నా ఇచ్చింగ్‌నెస్ కానీ ఆర్ ఆల్రెడీ ఇచ్చింగ్ సమస్యలు ఉన్న వాళ్ళకి అది ఎక్కువ కాకపోవడం ఉంటుందన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.